హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఫ్రెండ్సెల్ రిఫ్లెక్టర్ గురించి, అదేవిధంగా డిష్ ఆర్ ఇంజన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో మనం సిఎస్పి అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి కదా. సో నేను ఆల్రెడీ 2 టైప్స్ చెప్పాను. ఒకటేంటి పారాబోలిక్ త్రూ, ఇంకొకటి వచ్చేసి సోలార్ పవర్ టవర్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి చెప్పుకుందాం. లీనియర్ ఫ్రెండ్సెల్ రిఫ్లెక్టర్ గురించి, అదేవిధంగా డిష్ ఆర్ ఇంజన్ సిస్టమ్ గురించి. దీన్నే ఏమంటారంటే పారాబోలిక్ డిష్ అని కూడా అంటారనమాట. సో ఈ రెండింటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఫ్రెండ్సెల్ రిఫ్లెక్టర్, దీని గురించి తెలుసుకుందాం. సో ఇది చూడడానికి ఇలా ఉంటుందన్నమాట. కింద ఫ్లాట్ మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ రిఫ్లెక్టర్ అనమాట. పైన ఇలా పారాబోలిక్ షేప్లో ఇంకొక రిఫ్లెక్టర్ ఉంటుంది అనమాట. దీన్ని సెకండరీ రిఫ్లెక్టర్ అంటారు. మధ్యలో ఏంటంటే ట్యూబ్ ఉంటుంది అనమాట. దీన్ని అబ్జార్బర్ అంటారు. ఇందులో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ ట్యూబ్ ఏం చేస్తుందంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకే దీన్ని అబ్జార్బర్ అంటారనమాట. సో కన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంటుందన్నమాట చూడటానికి. సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇది మెయిన్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది లీనియర్ ఫ్రెండ్సెల్ రిఫ్లెక్టర్. కింద ఫ్లాట్ మిర్రర్స్ ఉంటాయి. ఎప్పుడైతే సన్ రైస్ అనేది దీని మీద పడుతుందో ఇది లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. పైన సెకండరీ రిఫ్లెక్టర్ మీదకి పడిన తర్వాత అదేమవుతుంది, ఆ హీట్ అనేది ఈ అబ్జార్బర్ అనేది ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అబ్జార్బ్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఈ ఫ్లూయిడ్ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తాము, మెల్టన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట ఫ్యూయల్గా. సో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ టైంలో కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల. సో ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ అనేది హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుందో, హీట్ ఎక్స్చేంజర్లో ఏముంటుంది, ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. అందులో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మెల్టన్ సాల్ట్ అనేది హీట్గా ఉంటుంది కదా. దీనివల్ల ఏమవుతుంది, ఆ ట్యూబ్లో ఉన్న వాటర్ అనేది హీట్ అవుతుంది అనమాట. హీట్ అయ్యి అక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఆ స్టీమ్ వల్ల ఏమవుతుంది, టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఈ టర్బైన్ వల్ల ఏమవుతుంది, జనరేటర్ అనేది రొటేట్ అవుతుంది. మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, టర్బైన్లో స్టీమ్ అనేది వేస్ట్ అవ్వకుండా మిగిలిన స్టీమ్ అనేది మనం కండెన్స్ చేస్తాం అనమాట. త్రూ దేని ద్వారా, కండెన్సర్ ద్వారా అనమాట. అంటే స్టీమ్ నుంచి వాటర్ ఫామ్లోకి మారుస్తాం. మళ్ళీ ఆ వాటర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఎక్స్ట్రా వాటర్ కావాలి అంటే ఈ పంప్స్ ద్వారా మళ్ళీ వాటర్ అనేది తీసుకుంటాం అనమాట. మరి ఇక్కడ మెల్టన్ సాల్ట్ అనేది యూజ్ చేసాం కదా. సో ఇది మెల్టన్ సాల్ట్ అనేది చల్లబడుతుంది కొంతసేపు అయిన తర్వాత. దీన్ని మనం స్టోర్ చేసుకుంటాము, లేకపోతే మనకి రీయూజ్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ ఎక్స్ట్రాగా మనకి మెల్టన్ సాల్ట్ అనేది కావాలి అంటే మనం ఎక్స్ట్రా ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం అనమాట. సో దాని నుంచి మనం మెల్టన్ సాల్ట్ సప్లై అనేది ఇస్తామన్నమాట. సో ఈ స్టోరేజ్ని ఏమంటారు అంటే థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అని అంటారనమాట. అర్థమైంది కదా. సో ఇది ప్రాసెస్ అనమాట, దాని వర్కింగ్ అనమాట. ఇలా మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాము. తర్వాత అడ్వాంటేజెస్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి లో కాస్ట్ అనమాట. ఎందుకు అంటే ఇందులో మనం ఫ్లాట్ మిర్రర్స్ అనేవి యూజ్ చేస్తాం. కరూర్ మిర్రర్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువ కాస్ట్ అనమాట. అందుకనే ఇది చీప్ అనమాట. ఇంకోటి ఏంటంటే కాంపాక్ట్ డిజైన్ అనమాట. అంటే మనకి లెస్ ల్యాండ్ అనేది రిక్వైర్ అవుతుంది కంపేర్ టు పారాబోలిక్ త్రూ అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే దీనికి మనకి తక్కువ ల్యాండ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సింపుల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మనకి ఇన్స్టాల్ చేసుకోవటం కానీ మెయింటెనెన్స్ చేసుకోవడం కానీ చాలా ఈజీ అనమాట. ఇంకోటి ఏంటంటే కంపేర్ టు సోలార్ టవర్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులోని మూవింగ్ పార్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఒకటి లోయర్ ఎఫిషియన్సీ అనమాట. అన్ని సిఎస్పి సిస్టమ్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ రిసీవర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి థర్మల్ లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే లెస్ సూటబుల్ ఫర్ వెరీ లార్జ్ స్కేల్ ఇన్స్టాలేషన్. దీనికి తక్కువ సూటబుల్ అవుతుంది అనమాట. లార్జ్ స్కేల్ ఇన్స్టాలేషన్స్కి ఇది తక్కువ సూటబుల్ అవుతుంది అనమాట.
ఇవి దీని అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి డిష్ ఆర్ ఇంజన్ సిస్టమ్. దీన్ని ఏమంటారు? పారాబోలిక్ డిష్ సిస్టమ్ అని కూడా అంటారనమాట. ఈరోజు మనం దీని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇది చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? ఇది డిష్ అనమాట. ఇక్కడ రిసీవర్ ఉంటుంది, దీనికి సపోర్ట్ అనమాట. రిసీవర్కి ఇంకా ఈ డిష్కి సపోర్టర్ అనమాట. ఇది ఇంకేంటంటే ఇది ట్రాకింగ్ మెకానిజం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది రిఫ్లెక్టర్ సర్ఫేస్ అనమాట. అర్థమైంది కదా? కన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దీని వర్కింగ్ గురించి తెలుసుకుందాం, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సన్ ఉంది కదా, సన్లైట్ అనేది ఎప్పుడైతే ఈ డిష్ మీద పడుతుందో ఈ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడికి, రిసీవర్ మీదకి. రిఫ్లెక్ట్ అవటం వల్ల ఇక్కడ ఏమవుతుంది? ఏరియా అనేది హీట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే హీట్ సింక్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనం ఇన్పుట్ అనేది అక్కడ దానికి వాటర్ అనేది ఇస్తామన్నమాట. సో ఈ వేడి వల్ల ఏమవుతుంది? అక్కడ వాటర్ అనేది హీట్ అయిపోయి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ స్టీమ్ని మనం ఏం చేస్తాం? ఇక్కడ థర్మల్ స్టోరేజ్, ఇక్కడ మనం పీసీఎం స్టోరేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటి? మనం హీట్ని స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ పీసీఎం స్టోరేజ్ ఏంటి అంటే ఇక్కడ ఏముంటుంది? లోపల ఐస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే వేడి స్టీమ్ ఉంది కదా, సో ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇదేం చేస్తే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అబ్జర్వ్ చేసుకొని లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది, అంటే వాటర్గా మారుతుంది అనమాట. సో మారిన తర్వాత ఈ స్టీమ్ ఉంటుంది కదా, ఈ చల్లబడిపోయి మళ్ళీ అంటే కండెన్స్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అనేది వెళ్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ రిటర్న్ పైప్ ఉంది. సో మళ్ళీ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాసెస్, ఇక్కడ మనం ఐస్ అనేది వాటర్గా మారుతుంది కదా, వాటర్ అనేది హీట్గా ఉంటుందన్నమాట. సో మనం ఎందుకు ఇక్కడ పీసీఎం స్టోరేజ్ యూజ్ చేస్తామంటే మనం నైట్ టైంలో కూడా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ పీసీఎం అనేది యూజ్ చేస్తాం. ఈ పీసీఎం ఎండ్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ స్టెర్లింగ్ ఇంజిన్ అనేది యూజ్ చేస్తాం కదా, దీన్ని ఒక ఎండ్ దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట ఇలా. అర్థమైంది కదా? సో ఈ వేడి వాటర్ అనేది ఉంటుంది కదా, సో అది కనెక్ట్ చేయటం వల్ల ఏమవుతుంది? ఈ స్టెర్లింగ్ ఇంజిన్కి ఒక ఎండ్ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అవటం వల్ల మనం ఏం చేస్తామంటే స్టెర్లింగ్ ఇంజిన్లోనే హీలియం గ్యాస్ కానీ హైడ్రోజన్ కానీ ఎయిర్ కానీ మనం యూజ్ చేస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఇది హీట్ అవటం వల్ల ఇక్కడ దీన్ని ఏమంటారు? డిస్ప్లేసర్ పిస్టన్ అని అంటారనమాట. సో ఇది మూవ్ అవుతుంది అనమాట, ఇలా ముందుకి మూవ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇది పవర్ పిస్టన్ కూడా మూవ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ గ్యాస్ అనేది హీట్ అవుతుందో సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది హీట్ సైడ్ నుంచి ఈ కూల్ సైడ్ అనమాట. ఇది కూల్ సైడ్, ఇది హీట్ సైడ్. ఎప్పుడైతే ఇది హీట్ అవుతుందో రీజనరేటర్ అని మధ్యలో కనెక్ట్ చేస్తామన్నమాట. దీని ద్వారా ఈ కూల్ సైడ్లోకి ఈ గ్యాస్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రీజనరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకొని అంటే టెంపరేచర్ని రెడ్యూస్ చేసి ఈ కూల్గా ఉన్నదాన్ని ఈ కూల్ సైడ్ పంపిస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అక్కడ కొంచెం వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అక్కడ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవటం వల్ల పిస్టన్ అనేది ఈ డిస్ప్లేసర్ పిస్టన్ ఉంది కదా, మళ్ళీ వెనక్కి అనేది మూవ్ అవుతుంది. దీనివల్ల పవర్ పిస్టన్ కూడా ఏమవుతుంది? ఇలా వెనక్కి అనేది మూవ్ అవుతుంది. ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ అది రిటర్న్ మళ్ళీ ఈ హాట్ సైడ్ వస్తుంది, మళ్ళీ పిస్టన్ అనేది ముందుకి జరుగుతుంది, మళ్ళీ కూల్ సైడ్ వస్తుంది, అక్కడ ఎయిర్ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఇలా రిపీట్ అవటం వల్ల ఏమవుతుందంటే పవర్ పిస్టన్ అనేది మూవ్ అవుతుంది, మూవ్మెంట్ అనేది జరుగుతుంది అందులో. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ షాఫ్ట్, దీనికి ఒక షాఫ్ట్ ఉంటుంది, జనరేటర్కి మనం కనెక్ట్ చేస్తాం కదా, సో దానివల్ల ఏమవుతుందంటే అది మూవ్ అవుతుంది అనమాట. సో ఆ షాఫ్ట్ అనేది మూవ్ అవటం వల్ల, రాడ్ మూవ్ అవటం వల్ల మనకి జనరేటర్ అనేది రొటేట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ప్రాసెస్. అర్థమైంది కదా? మనం ఎలా ఈ పారాబోలిక్ డిష్ యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తాం. ఇందులోని వాటర్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాము, కొన్నిసార్లు వాటర్ కూడా యూజ్ చేయమన్నమాట కొన్ని ప్రాసెస్లో. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట దీనికి. అర్థమైంది కదా మీకు ప్రాసెస్ ఏంటి అని? ఈ స్టెర్లింగ్ ఇంజన్ది ఒకవేళ దీనికి వేరే వీడియో కావాలి అంటే ఈ స్టెర్లింగ్ ఇంజన్ ప్రాసెస్ గురించి కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి అంటే వచ్చేసి
సరికి హైయెస్ట్ ఎఫిషియన్సీ, అంటే అన్ని సిఎస్పి సిస్టమ్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందాక మనం చెప్పాం కదా, సో ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మాడ్యులర్ డిజైన్, అంటే ఐడియల్ ఫర్ స్మాల్ అండ్ ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్. ఇంకోటి ఏంటంటే కెన్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ, అంటే టర్బైన్ అనేది దీనికి అవసరం లేదు అనమాట. అదేవిధంగా మనకి ఇది ఇండిపెండెంట్గా ఆపరేట్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజెస్. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఈ స్టెర్లింగ్ ఇంజన్ అనేది యూజ్ చేసాం కదా, దీనివల్ల ఇది ఎక్స్పెన్సివ్ అనమాట. అదేవిధంగా లార్జ్ స్కేల్ పవర్ ప్లాంట్స్కి ఇది సూటబుల్ కాదనమాట. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట డ్యూటీ, ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రాకింగ్ సిస్టమ్ అనేది దీనికి కావాలన్నమాట. అంటే సన్ ఎటుంటే అటు ఇది మూవ్ అవ్వాలి కదా, దానికోసం ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట. సో ఇవి డిసడ్వాంటేజెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు మనం ఈ 2 టైప్స్ గురించి చెప్పుకున్నాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే కూడా దాని గురించి కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.